కొంప గుణేసిపోతుంది. ఏమిటి తమ్ముడు? బావగారేమో ఖజానాలో ఉన్న డబ్బు గాదిలో ఉన్న దాన్ని అంతా పంపించేస్తారు. ఇంక కొంచెం ఉంది. ఎక్కడికి అలంకారం? ఇంకెక్కడికక్క, రాయదుర్గానికి. రాయల రాజ్యంలో కరువు వచ్చిందంట. ఈ రాత్రికే బాలకెత్తించి తోలి చేస్తున్నారు పాపం. అమ్మా, ఏమీ వెళ్ళనివ్వకూడదు. మిమ్మల్ని అంత అవమానించిన వాళ్ళకి ఒక గింజైనా అంతనివ్వకూడదు. ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయితే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు ఎవరు అలంకారం? ఇంకెవరు ఉన్నాడుగా, ఉర్దజింబు మన మంత్రి. వాళ్ళ నిశ్చయించా చెప్తాం. ధాన్యం రాయదుర్గం జాగ్రత్తగా చేర్చండి. దారి వెంట ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మంత్రి గారు, ఏమిటండి ఈ సన్నాహం అంతా? ధాన్యం రాయదుర్గం చేర్పిస్తామని మహారాజు గారి ఆజ్ఞ తల్లి. మహారాజులు ఆవేశంతో వ్యవహరిస్తారు. మంత్రి గారు, ఇలా ఇక్కడ ప్రజల గతి ఏమిటని ఆలోచించక్కర్లేదు. పంపించామని మహారాజు గారితో చెప్పి ఎక్కడ ధాన్యం అక్కడే ఉంచండి. చెప్తాం. అమ్మా, మహారాజు గారి శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి. క్షమించండి, మహారాజు గారి ఆజ్ఞ అతిక్రమించలేను. అయితే నా ఆజ్ఞను చులకన చేస్తున్నారన్నమాట. క్షమించండి తల్లి, మహారాజు గారిని మోసగించలేను. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. మంత్రి గారు, బాగా ఆలోచించుకోండి. భృత్యుణ్ణి, నా వల్ల కాదు. మీకు జీతభత్యాలిచ్చి పోషించడం ఎందుకేనా? మహారాజు గారికి మహారాణికి భేదాలు కల్పిస్తారా? మహారాణి ఏమి నీలవేణి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ మంత్రి గారు రప్పించారు మహారాజా. మీరు రాయదుర్గానికి ధాన్యం అంతా పంపించి ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారట. ఇక ముందు ముందు సర్వస్వం ఇలాగే దాటిపోతుందని నాకు దుర్బోధన చేస్తున్నాడు. కావాలంటే అవతారం గారు అడగండి. అవతారం గారు, అమ్మా చెప్పండి. చెప్తాం. అంతే మహారాజా. ఓరి దుర్మార్గుడా, వీడిని తక్షణం బంధించి చెరసాలకు తీసుకువెళ్ళండి. మహారాజా, నీ మొహం చూపించు. మహారాజా, మహారాజా, నేను నిర్దోషిని. మహారాజా, నేను నిర్దోషిని. నిజం నిలగడమే నాకు తెలియదు. నిర్దోషి. మహారాజా. అవతారం గారు, మహాప్రభు, వెంటనే ఈ ధాన్యాన్నంతా రాయదుర్గానికి రవాణా చేయించండి. తమ్ముడు, నువ్వు కూడా దగ్గరుండి అన్ని సక్రమంగా చేర్పించు. అలాగనే ఏ అర్థమైందా? ఓ, అర్థమైంది. జాగ్రత్త. రండి ప్రభు. అవతారం గారు, అయ్యా, ఇక్కడిదక్కడే, అక్కడదక్కడే, ఎక్కడదక్కడే. ఏ అర్థమైందా? సరే, ఇప్పుడు వస్తాను. తలుపుది. అమ్మా వరజా, అమ్మా వరజా, అల్లుడు. మళ్ళీ అదే పోతా. నీకు ఇంకా పిచ్చి కుదరదు. కుదిరింది అన్న అల్లుడా. మళ్ళీ ఎవరక్కడ? చెప్తాం. ఈ పిచ్చివాడిని బయట విడిపెట్టండి. చెప్తాం. ఓ రా. మంత్రి, ఇప్పటికైనా తెలిసిందా? మహారాణి నీలవేణి అంటే కాల సర్పం తెలుసుకో. అమ్మా అల్లుడు. వెళ్ళు వెళ్ళు. రక్షించండి, నువ్వు లేక మలమల ఆగిపోతున్నావు. నువ్వు పెన్నడు ఇటువంటి కరువు కాటకాలేదు మహారాజా. 4 సంవత్సరాలైంది భూమి మీద టక్కును తినుకులేదు. గంజికి కూడా మొహాచిపోయినాం మహారాజా. బాబు ఆఖరితో అలవటించిపోతున్నాం బాబు. ఈ దేశం వదిలి ఏ దేశమో పోవాలి. నాయనలారా, మీరంతా ఏ దేశమైనా వెళ్ళిపోతే ఇక ఈ రాజ్యం ఏమిటి, రాజు ఏమిటి? నామమాత్రానికి రాజు నేను కాని నిజానికి ప్రజలే రాజ్యం, రాజ్యమే ప్రజలు. శాంతించండి, మీ అందరికీ తగిన ఏర్పాట్లు నేను చేయిస్తాను. ప్రభు,
మహామంత్రి, వెంటనే మన ధనాగారాలు తెరిపించండి. ఏ దేశాన్ని నుంచి అయినా సరే, ఎంత వెలైనా సరే ఇచ్చి ధాన్యాలు తరలించండి. చిత్తం మహారాజా. ఉమా, కని విని ఎరుగని దుర్భిక్షంతో ప్రజలు తగతగలాడిపోతున్నారు. అష్టైశ్వర్యాలతో తొలుతూగే సామ్రాజ్యం నేడు కళావిహీనమైపోయింది. ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ప్రభు, ప్రజల క్షేమం కంటే మనకు కావలసిందే ఉంది. మా అన్నయ్య కబురు చేసి ధాన్యం రప్పిద్దాం. ఆలోచించకండి. మా అన్నయ్యకి నేను బహిప్రాణం, మా వదిన నాకు తల్లితో సమానం. మనం కబురు చేస్తే కాదనలేరు. అలాగే. జయం. ఎవరు నువ్వు? రాయదుర్గం నుంచి వచ్చాను. మహారాజు గారికి లేఖ తీసుకొచ్చాను. మహారాజు గారి దర్శనం నీకు ఇప్పుడు కాదు. నేను మహామంత్రిని. చిత్తం. దీనికి ప్రత్యుత్తరం తీసుకుని రమ్మన్నారు. ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళు. మంత్రి గారా, నమస్కారం. మంత్రిత్వం మహారాజు గారి దగ్గర. మనలో మనకి మర్యాదలేమిటి? నన్ను అవతారం గారు ఎందుకు? అవతారం అని పిలు చాలు. ఏ అవతారం? కనపట్టం లేదు, కృష్ణావతారం. వరహావతారం ఏమో అనుకున్నాను. ఆగాగు మనగా, చాలా రోజుల నుంచి ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, అవకాశం చిక్కలేదు. చూడు, నేను చూసినప్పటి నుంచి నా మనస్సు... ఇదిగో అవతారం, పెద్ద మనిషి అనుకుంటుంటే శృతి మించి రాగానే పడుతున్నారే. నా మాట విను వనజ. నువ్వు అన్నావంటే రాణిగారి సెలవడిగి నేను తక్షణం పెళ్ళాడేస్తాను. ఏం చేస్తావు? రైట్, నీ కళ్ళు తీసేస్తాను, పొళ్ళు రాలగొడతాను, ఒళ్ళెందుకు తెచ్చుకుంటే ఓంకాయలు తీసేస్తాను. ఆగలే ఆగో, ఏమిటి నీ వీరావేశం? నీ మొహం వచ్చినట్రా మంత్రులు కాగానే కళ్ళు మూసుకుపోయి అంతఃపుర ద్రోహానికి సిద్ధపడతావు. అంతఃపుర ద్రోహం? అవును. చాలేవయ్యా, దాసిదాంతో మాట్లాడితే తప్పేమిటి? దాసయ్య, మనది దాసయ్య. కాకపోతే మీ భార్య ముమ్మాటికి. అయితే సంగతి రాణిగారితో చెప్తాను. ఆగు, నోరు మై. వనజ ఊరి నుంచి వచ్చిన పిల్ల దాసి. ఏమిటది? అక్క, ఈ మంత్రికే బుర్ర తునిపోయింది, పొగైపోయింది, ఉద్యోగం ఊడిపితే. ఏమిటండి అవతారం గారు? చిత్తం మహారాజ్ని, రాయదుర్గం నుంచి లేఖ. ఏమిటి? ఈ లేఖ ఎప్పుడొచ్చింది? చిత్తం ఈ ఉదయమే వచ్చింది. వార్తాహరుని ఇంకా ఇక్కడే ఉంచారా? ఎందుకు ఉంచుతాను మహారాణి, తర్వాత సమాధానం పంపుతామని వెంటనే పంపించి వేశాను. మంచి పని చేశారు. ఇందుకు తగిన బహుమానం మీరు త్వరలోనే పొందగలరు. చిత్తం తమ దయ. మహారాణి, ఈ వనజ తమకు వర్తమానం చేద్దామంటే నా మాట వినిపించుకోకుండా తిరస్కరిస్తుందమ్మా. వనజ, అమ్మా, అంతఃపుర మర్యాదలు తెలుసుకొని ప్రవర్తించు. అది కాదమ్మా. మంత్రి గారి ఆజ్ఞ శిరసావహించాలి. జాగ్రత్త. అది కదక్క, వనజతో హాస్యాలు ప్రారంభించాడు. అలంకారం, ఏమిటా మాటలు? అది కదక్క, మనూరు పిల్ల కాదు, వాళ్ళవ్వ కొంచెం జాగ్రత్తగా చూడమంది అంతే. దాని జాగ్రత్త చూసుకోగలదు. నీ తాహతు నువ్వు తెలుసుకోకుండా దాసీలతో జోక్యం కలిగించుకో. నీ సహోదరి ఉమాసుంది.
రాయదుర్గమున కరువట, రాయలు రాజ్యమున కాటకమట, ఉమాసుందరీదేవికి సహాయము కావలెనట. నా కంఠంలో ప్రాణం ఉండగా గడ్డిపోతైనా సహాయం వెళ్ళనిస్తానా? ఓ క్షామదేవత, నీ భీభత్స నృత్యం పేద ప్రజల ముంగిళ్లలో కాదు, రాయలు రాజమందిరంలోనే ప్రారంభించు. ఇనుప గజ్జలు కట్టుకొని నిప్పులు చెరుగుతూ వికటాట్టహాసంతో నీ విలయతాండవం ఆ ఉమాసుందరికి చూపించు. అప్పుడు గాని నా పరాభవాగ్ని చల్లారదు, అప్పుడు గాని నా కడుపు మంట తీరదు. దేవి, ఇదేమిటి? ఈ ఉత్తరాన్ని నిష్కారణంగా తగలబెడుతున్నావే? మీరు చదవదగినది, చూడకూడనిది కనుక. నేను చూడకూడనిదా? అవును మహారాజా, నా మాట విని ముందుగా దాన్ని కాల్చి భస్మం చేయండి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నీలవేణి. మీకు అర్థం కాకపోవడమే మేలు మహారాజా. ఆ లేఖ చదివి నేను అనుభవించిన మనస్తాపం చాలు. మీరు కూడా మనసు పాడు చేసుకోవడం నేను సహించలేను. ఈ మాత్రానికే మనసు పాడు చేసుకోవడానికి నేనేం పసిపాపను అనుకున్నావా? వద్దు, మీరు చదవద్దు. నా మాట నమ్మరా? మనోవాక్కాయ కర్మల మీ శ్రేయస్సే పరమావధిగా భావించే మీ అర్థాంగిని విశ్వసింపరా? పిచ్చిదానా, నిన్ను విశ్వసించకపోవడం ఏమిటి? కానీ ఈ నిర్బంధం ఎందుకు? కానీ అదిగో చూసారా, నా మాట ఎందుకు మీకు విశ్వాసం లేదు. మీ చేత సందేహింపబడి సంశయింపబడిన నా బ్రతుకు ఇంకా ఎందుకు? వద్దు మహారాజా, నన్ను ఆపకండి. వద్దు, నా మాట మహారాజా, ఒక్క మాట. నేను చచ్చిన తర్వాత ఆ లేఖ చదువుకోండి. మానవతికి అభిమానం కన్నా ప్రాణం ఎక్కువైంది కాదు మహారాజా. నిలవేణి, ఇదిగో చూడు, ఈ ఉత్తరాన్ని ఇప్పుడే తగలబెట్టేస్తుంది. సరేనా? అమ్మయ్యా, రక్షించారు. నేనేమైనా సహించగలను కాను, మీరు మనోవేదన అనుభవించడం నేను సహించలేను. నీ విచిత్ర ప్రవర్తన నాకేం అర్థం కావటం లేదు దేవి. ఏమీ లేదు ప్రభు. సందేహిస్తున్నావే? వద్దు. చెప్పు నీలవేణి, చెప్పక తప్పదు. క్షమించండి ప్రభు. ఎవడో జ్యోతిష్కుడట ఆ. మన కన్న తల్లి ఉమాసుందరికి అనర్థాలు ఆపాదించి ఏమేమో రాశాడు. ఎవడా నీచుడు? వాడిని ఇప్పుడే చిత్రవత చేస్తాను. ఆగండి ప్రభు, ఆగండి. చూశారా, అప్పుడే మీకు ఆవేశం వచ్చింది. నేను మాత్రం శాంతంగా చదవగలిగానా? 10 పంక్తులు చదివేసరికి ఇంతకు 1000 రెట్లు ఎక్కువ ఆవేశం వచ్చింది. కడుపులో ఒక్కటే మంట. ఛీ అని వెంటనే దాన్ని తగలబెట్టేశాను. పోనీయండి ప్రభు, ఇక ఆ విషయం మర్చిపోండి.